లేదు అని అంటే వాళ్ళ యొక్క ఫుడ్ ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటున్నారో అది ప్రాపర్ గా బ్యాలెన్స్డ్ గా ఎక్కువగా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ లేకుండా తీసుకోవడము అండ్ స్పెషల్ గా ప్యూరిన్ ఫుడ్స్ అంటాము. ప్యూరిన్ అంటే మనకి నాన్ వెజ్ లో అది కూడా రెడ్ మీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో మనం హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి? సిమ్టమ్స్ వచ్చేసి వాళ్ళకి ఎక్కువగా వాపులు, అది కూడా కీళ్ళల్లో వాపులు వస్తూ ఉంటాయి అండ్ ఎక్కువగా బొటనే వేలు దగ్గర చాలా సీవియర్ పెయిన్ రావడము, వాళ్ళు నడవలేరు కూడా. సో నడిచేటప్పుడు కూడా చాలా ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వెయిట్ తెలియకుండానే పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు. అండ్ స్పెషల్ గా యూరిక్ యాసిడ్ హై ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ అండ్ థైరాయిడ్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే దీని నుంచి నెక్స్ట్ కమింగ్ అప్ ఈ డిసీజెస్ కూడా మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కరెక్ట్. సో ఇవన్నీ ఇంటర్ లింక్ ఉంటాయి మనకి. లైఫ్ స్టైల్, స్లీప్, స్ట్రెస్, స్పెషల్లీ ద ఫుడ్, మనం ప్రాపర్ గా ఫుడ్ ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఏవైతే మనం ఈ వెబ్ లాగా మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఆల్ ద డిసీజెస్ అన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే దీని వల్ల ఇంకొంచెం సివియర్ డిసీజెస్ అనేవి కూడా ఎదురవుతాయా? సివియర్ అంటే మనకి డయాబెటీస్ లో కూడా హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ చూస్తాం అనమాట. అండ్ స్పెషల్ గా చెప్పుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎర్లీ స్టేజ్ లో మనకి మెడికేషన్, హోమ్ రెమెడీస్, ఎక్కువగా వైటమిన్ సి ఉండేటటువంటి ఫుడ్ యాడ్ చేసుకుని మనం కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ యూరిక్ యాసిడ్ అనేది హై అయిపోయింది అని అంటే ఖచ్చితంగా అది మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. దట్ లీడ్స్ టు మనకి కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ ప్యాటర్న్స్ అనమాట. సో ఎక్కువగా ఉండటం వల్ల అది కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది వస్తుంది.